చాలా చాలా బాగుందమ్మా, హార్ట్ఫుల్గా ఉంది. ఇట్లాంటి బర్త్డేలు అంటే బాయ్స్కి బాగా రీచ్ అవ్వాలి ఇది. ఎందుకంటే ఇలా జరిగితే ఎంత వెనకాల బాధపడుతున్నారు అనేది. మాకైతే చాలా బాగుంది నాన్న, అంతా చాలా బాగుంది. ఈ బయటికి వెళ్ళిన పిల్లలు కూడా ఇలా జరుగుతుంది అని ఇక్కడ పేరెంట్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళకే వాళ్ళు రివ్యూ చేసి బాగా చేశారు, బాగా చెప్పారు. అందరూ కొత్త వాళ్ళు అయినా సరే చాలా ఇదిగా చేశారు. ఈ సినిమా బాగా హిట్ అయ్యి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మంచి పేరు రావాలి, నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని అని అనుకుంటున్నాను. సార్ ఇంకా డైరెక్టర్ గారు తోపు. యా, ఇట్స్ వెరీ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సీన్ అ వెరైటీ ఆఫ్ సినిమా. ఇట్స్ గుడ్ మూవీ చాలా బాగుందండి. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిందే కంపల్సరీ. చాలా థ్రిల్లర్ అనిపించింది, చాలా సూపర్ ఉంది. నాకైతే ఒక గుడ్ మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. పెద్దవాళ్ళకైతే అది గుడ్ మెసేజ్ ఇచ్చినట్టండి. అంటే పిల్లలు అలా ప్రాణాలు పోగొట్టుకునేంత అట్లా చేయకూడదు అనిపించింది నా ఏజ్ వాళ్ళకైతే. కానీ సూపర్ మూవీ అండి. డైరెక్టర్ గారు బాగా తీశారు, అందరు బాగా యాక్ట్ చేశారు. ఆల్ ద బెస్ట్ అండి కొత్త టీం. మూవీ చాలా బాగా ఉంది. సినిమాలో ఉన్న పిల్లలందరూ కొత్తగా వచ్చిన చాలా చాలా బాగా చేశారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు. సినిమా చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. హాయ్, ఎక్సలెంట్ ఉందండి. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి యంగర్ చూడవలసిన మూవీ అన్నమాట. ప్రతి యూత్, పేరెంట్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. చాలా బాగుందండి. చిన్న మూవీస్ అందరిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాగుంది. ఒక యూత్ స్టోరీ ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, చాలా బాగుంది. నైస్ మూవీ. ఒక మెసేజ్ ఎట్లా ఉండాలి, ఏంది అంటే ఆవేశాలలో ఏమవుతుంది అని నైస్ మూవీ. బాగుంది పిక్చర్. లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసిండ్రు. బాగుంది పిక్చర్. చాలా బాగుందండి. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన పిక్చర్ ఉందండి. సస్పెన్స్ లాస్ట్ వరకు బాగుంది. బ్రో మూవీ బర్త్డే బాయ్ మూవీ చూసి వచ్చాను ఇప్పుడే. చాలా హైలో బయటకు వచ్చాను. రేపు మూవీ రిలీజ్, ఇవాళ ప్రీమియర్ షోకి వచ్చాను బ్రో. మూవీ మాత్రం చాలా 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 బాగుంది. అందరూ కొత్త యాక్టర్సే అండ్ అందరూ ఒక బ్యూటిఫుల్ యాక్టింగ్ కానీ అండ్ ప్రతి షాట్ కూడా. నాకు సినిమా బడ్జెట్ పర్సనల్గా నాకు తెలుసు చాలా తక్కువ బడ్జెట్, బట్ ఎక్కడా సరే మనకి బడ్జెట్ తక్కువ అని అనిపించదు. చాలా రిచ్గా కనిపిస్తుంది మూవీ సూపర్. సినిమా సూపర్, ఫెంటాస్టిక్, సూపర్ ఉంది. ప్రతి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం. సినిమా ప్రతి క్షణం ఎట్లా ఉందనేది సినిమాకి వచ్చిన తర్వాత ప్రతి సీన్ ప్రతి స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్ కూడా సూపర్. సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి కంపల్సరీ సినిమా. ఏంటంటే రియల్ స్టోరీ సినిమా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాలేదు, కానీ చాలా బాగుంది. సూపర్ సినిమా, ఫ్యాంటాస్టిక్ సినిమా, సూపర్ సినిమా. అందరూ చూడండి తప్పనిసరిగా. కానీ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ లాస్ట్కి ఎవరు చంపారు అన్నది అది ఒకటి చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుంది, మంచి థ్రిల్లర్. డైరెక్షన్ చాలా బాగుంది, మస్ట్ వాచ్. రియలిస్టిక్గా తీశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అందరూ ఒక్కసారి ద బర్త్డే బాయ్ అని చెప్పి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి టైప్ చేసి చూడండి. ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంత కామెడీ ఉందని అనిపిస్తుంది 100%. అది మనమేమో ఉంది నార్మల్ ట్రైలర్లో కూడా ఏదో ఆల్రెడీ స్టోరీ తెలిసిపోయినట్టు అది అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి. ఇది ప్రివ్యూకి వచ్చిన నేను థియేటర్కి వచ్చి చూస్తే ట్రైలర్లో ఇంకేం లేదు. అలా 30% డైరెక్టర్ గారు చెప్పినట్టు 30% మాత్రమే ఉంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా జెన్యూన్గా ఉంటుంది. ద రియల్ స్టోరీ అని చెప్పి నమ్మలేకపోతాం, కానీ రియల్ స్టోరీ అని నిజంగా నమ్మిపించారు. సో 100% మీరు బయట 100% మీరు సాటిస్ఫై వస్తారు. ద బర్త్డే బాయ్ ఒక్కసారి టైప్ చేసి చూడండి, దాని ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఈజ్ రియలీ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సీరియస్ మూవీ వెరీన్ it made us involve all the people in the audience into the movie itself. Like they played a very good role. Everyone played a very good role in their individual character. And the twist and the turns మాత్రం చాలా జెన్యూన్గా చెప్తున్నా, చాలా బాగుంది. మేబీ ఇలాంటి సినిమా ఈ మధ్య ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో ఈ సినిమాను ఫ్యామిలీ అండ్ అందరూ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే కొత్త వాళ్ళైనా కూడా కొత్త వాళ్ళలాగా అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్తో చేసినారు అనిపించింది. ఈజ్ వెరీ నైస్. ఒక గుడ్ సోషల్ మెసేజ్ కన్వే చేస్తుంది మనకి. ఇప్పుడు యూఎస్లో చాలామంది వెళ్తారు, స్టూడెంట్స్ అలాగే ఎంజాయ్ చేయడము, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది. విత్ దిస్ మూవీ వీ కెన్ బ్రింగ్ సమ్ అవేర్నెస్. గుడ్ మూవీ. సత్తి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, హిస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బాగున్నదండి, చాలా బాగుంది, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఓపి సూపర్ ఉంది. డిఓపి
థ్యాంక్ యూ. అసలు చాలా బాగుంది. మ్యూజిక్ స్కోర్ సూపర్ ఉందన్న. సినిమా ఎంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత చిన్న సినిమా అని చెప్పి అందరూ అన్నారు కానీ చిన్న సినిమాలే లేదు ఇది. మ్యూజిక్ చాలా బాగుంది, ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి అన్న. అవి రివీల్ అవ్వకుండా ఉంటే సినిమా అయితే మజా వస్తుంది. సో ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా చాలా ప్లెయిన్గా చాలా నీట్గా వెళ్ళింది. కామెడీ కూడా బాగా చేశారు. అండ్ కొంచెం మనకి మా వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ బాగా కనిపించింది అన్న. చాలా బాగుంది మూవీ అయితే. హాయ్, ఇప్పుడే సినిమా అయిపోయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నా ఫ్రెండ్సే ఇద్దరు యాక్ట్ చేశారు, వెంకీ అండ్ అశోక్. అశోక్ గారు అయితే 1 man షో, స్టీల్ చేసిన షో అంతా. ఇంకో ఈయననే మా డిఓపి రావులన్న. ఫంటాస్టిక్. ఒకటే చెప్తున్నా, వర్త్. నిజంగా పైసలు వాపస్ అంటారు కానీ మీరే నిజంగా 150 ఏం తీసుకుంటో 300 తీసుకోవాలని మీరే ఇస్తారు డబ్బులు. అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. అసలు చిన్న సినిమా లాగా అనిపించలేదు. సో ప్రొఫెషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆర్ సో గుడ్ అండ్ చాలా హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. మూవీ కంపల్సరీ మస్ట్ వాచ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డిఓపి కానీ వర్క్ మాత్రం టాప్ నాచ్ ఉంది. సో డోంట్ మిస్, కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే ద బర్త్డే బాయ్ మూవీ చూశాను, చాలా బాగుంది. అందరూ కొత్త వాళ్ళు, ప్లస్ డిఓపి కూడా చాలా బాగా, కొత్త అతను అయినా సరే చాలా బాగా తీశాడు. మీరందరూ ఖచ్చితంగా రేపు ఈ సినిమాని చూడండి. మీరందరూ ట్విస్ట్లతో చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరు ఇంకా పార్ట్ 2 కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. సో నేను అందరికి చెప్తున్నాను, మీ అందరూ కూడా వచ్చి సినిమాని చూడండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద బర్త్డే బాయ్. జెన్యూన్గా ఉంది, బాగుంది మూవీ, సూపర్. సినిమా చాలా బాగుందన్న. మొత్తం ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మొత్తం సినిమాలో. ఫస్ట్ 10 minutes కామెడీ, తర్వాత అంతా థ్రిల్, లాస్ట్ అంతా ఎమోషన్ బాగా వర్క్ అయింది. హాయ్, నా పేరు శ్రవంతి ఆనంద్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నన్ను కలిసి ఈ స్టోరీ అంతా ఫస్ట్ రియల్ ఇన్సిడెంట్ అని చెప్పారు. సో ఫస్ట్ స్టోరీ అంతా తెలుసుకున్నాను. వాళ్ళు ఇందులో శ్వేత అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, సో ఆ క్యారెక్టర్ అని చెప్పారు. కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కాన్సెప్ట్ కదా, నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ మూవీ, సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ మా సినిమాకి సపోర్ట్ చేయండి. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇండియాకి వచ్చి వాళ్ళ జాబ్స్ వదిలేసి మరీ వచ్చి తీసిన మూవీ ఇది. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసాం. ఎక్సలెంట్ ఫిలిం. ఇదేదో సరదాగా ఓటీటీలో చూసేసి అనుకోవద్దండి, ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకోటి మూవీ టీం చెప్పేశారు నచ్చకపోతే పైసలు వాపస్ అని. వాళ్ళ తరపున నేను కూడా చెప్తున్నా, మీకు మూవీ నచ్చకపోతే 10 టికెట్లు 20 టికెట్లు నేను కూడా డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను. నేను ఈ జనర్కి పెద్ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాదు, బట్ 2 hours నేను ఫుల్ ఎక్సైటెడ్గా చూసాను. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడే ద బర్త్డే బాయ్ మూవీ చూడడం జరిగింది. కథలో కంటెంట్ ఉంటే యాక్టర్స్ వాళ్ళ దాంతో పని లేదు యాక్చువల్లీ. సో ది డెప్త్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో తప్పక చూడండి. కాస్టింగ్ చిన్నది, మిగతా ఏమైనా ఉన్నాయని అసలు ఆలోచించద్దు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ టు వాచ్ అండ్ వెరీ గుడ్ థ్రిల్లర్ టు వాచ్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుందండి, మంచిగా ట్విస్ట్లు ఉన్నాయి, అందరు కలిసి చూడొచ్చు. ప్లస్ ఏదో అంటే ఏదో నేను చెప్పాలని చెప్పట్లే, నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాగుంది మూవీ అయితే. అందరు కలిసి థియేటర్లో చూడొచ్చు. చాలా కొత్తగా అనిపించింది బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం కదా. సో ఇంతమంది ప్రీమియర్కి 400 దగ్గర సిట్టింగ్ ఉన్న హాల్ మొత్తం బుక్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము చేసిన ఈ ప్రమోషన్స్ ఎంతవరకు రీచ్ అయినాయో అని చిన్న భయం ఉండేది. బట్ ఈ క్రౌడ్ని చూశాక రీచ్ అయింది పబ్లిక్కి. పైగా ప్రీమియర్కి ఇంతమంది అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఆల్మోస్ట్ అంతా పాజిటివ్గా చెప్తున్నారు రివ్యూస్ అన్నీ. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మనం ఈ సినిమా థియేటర్లోనే చూడాలి. ఆడియన్స్ యాక్చువల్లీ మాకు ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు. కొత్త వాళ్ళం అందరం డిఫరెంట్గా ట్రై చేసాము. ప్రీమియర్కి వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే మాకు హోప్ వచ్చింది. అట్లీస్ట్ రేపు మాకు మంచి ఇంకా ఓపెనింగ్స్ జరుగుతాయని చెప్పేసి. మూట ముట్టుకోకూడదు ఆయన, ఫ్యాన్స్ ఆపాలి కదరా. బేసిక్గా ఫస్ట్ 15-20 minutes మనం ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందా లేదా అంటున్నారు కదా. బేసిక్గా అట్లా ఏమి ఉండదండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్జేషన్స్ అనేది న్యాచురల్గానే ఉంటాయి. సో అదే రికార్డ్ చేశారు. సో అది ఆ కాన్వర్జేషన్స్ ఉంటాయి. తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మీకు ఫ్యామిలీ కనెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫాదర్ మదర్ వచ్చిన తర్వాత సీన్స్ అన్నీ బాగుంటాయి. సో ఎక్కడ మీకు కొత్త వాళ్ళు చేసినట్టు అనిపించదు. సో ప్లీజ్ సపోర్ట్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అసలు ఇది చిన్న సినిమా అంటున్నారు కానీ చిన్న సినిమా కాదండి, పెద్ద సినిమా లాగానే ఉంది. ఏమంటే కొత్త వ్యక్తులు యాక్ట్ చేశారు. చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆర్ సో గుడ్, సో క్యాచీ. ప్లీజ్ ఇలాంటి సినిమాస్ని ఎంకరేజ్ చేస్తే
కొత్త ఆర్టిస్టులు అందరినీ మీరు చూడొచ్చు. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపించిందండి. మేము ప్రీమియర్కి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆడియన్స్ అందరికీ ఒక పెద్ద థ్యాంక్ యూ మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఇట్ ఫెల్ట్ ఆసమ్ అండి. అంటే టు బీ ఏబుల్ టు యాక్ట్ అండ్ జనాలు చూసి అప్రిషియేషన్ ఇస్తుంటే లైక్ ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఆన్ ఎర్త్. అండ్ దానికి థ్యాంక్ చేయాల్సింది ఆబ్వియస్లీ విస్కీ, మా డైరెక్టర్. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి చూడండి సినిమా. మీకు నచ్చితే ఇద్దరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి, మా విస్కీ చెప్పినట్టు. అండ్ చూస్తున్నారు కదా అందరూ, వాళ్ళ మాట నమ్మకపోయినా వాళ్ళ కళ్ళు చూడండి, వాళ్ళు ఏం చెప్తారో అది మీకు అర్థమైద్ది. సో మీకు కూడా ఒకవేళ చూసిన వాళ్ళకి నచ్చితే అట్లీస్ట్ ఒక ఇద్దరికన్నా చెప్తే మాకు బాగా హెల్ప్ అవుద్ది. సో అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. భయ్యా ఇప్పుడే బర్త్డే బాయ్ అనే మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్యా. విస్కీ గారంట సూపర్గా ఉంది. సినిమా అయితే అసలు వేరే లెవెల్లో తీసారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినంత హ్యాపీగా అయితే ఉంది. ఒకటైతే చెప్తా భయ్యా, సూపర్గా ఉంది భయ్యా. నిజంగా ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఫుల్ కామెడీ. అసలు 15 మినిట్స్ అయితే నాన్ స్టాప్గా నవ్వుకుంటూ ఉన్నా. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా ఆ ఇంటెన్షన్ అనేది లేదు, ఫుల్ కామెడీ ఉంటుంది. తర్వాతకి నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే హైలైట్. నిజంగా సెకండ్ హాఫ్ కోసం మాత్రం సిస్టర్ సెంటిమెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ఐ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, రాజీవ్ కనకాల క్యారెక్టర్, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇంత మంచి సినిమా అందించిన విస్కీ గారు అయితే సూపర్ సార్. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంత అద్భుతమైన సినిమా ఇస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్టెడ్. నాకు తెలిసి ఈ ఫ్రైడే మాత్రం ఇస్ ఏ బంపర్ హిట్ అనమాట. అసలు ఎక్కడ కూడా సినిమా అనేది ఇంత ఇంటెన్షన్ కూడా కలిపి, అంటే ఏమవుతుంది అన్న ఇంటెన్షన్ అయితే చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ భయ్యా. ఆ ట్విస్ట్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా నేను చాలా కనెక్ట్ అయిపోయినా. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ సూపర్ బ్రదర్. అసలు సినిమా మొత్తంలో హైలైట్ అంటే నిజంగా అసలు ఆ స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది, నీట్గా ఉంది. ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిపోద్ది. చాలా బాగుంది భయ్యా. సినిమా అయితే సూపర్. అసలు విస్కీ అనేది రియల్ స్టోరీ అంట. మంజుమల్లి బాయ్స్ తర్వాత బర్త్డే బాయ్స్కి సెకండ్ తీసుకుంటుంది. సో మీరు వెళ్ళి బర్త్డే బాయ్స్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్స్ రియల్ స్టోరీ. గో అండ్ వాచ్ బర్త్డే బాయ్స్. నేను ఇప్పుడే ద బర్త్డే బాయ్ అనే మూవీ చూసాను. ఫస్ట్ క్యాజువల్ స్టోరీ, రొటీన్ స్టోరీ అనుకున్నాను. అందరు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అయింది. ఆ ఫ్రెండ్ చనిపోగానే చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ చూసాను. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కిరాక్ అనిపించింది. అసలు ఎంత థ్రిల్లింగ్ మూవీ అంటే అందరు చూడాల్సిన మూవీ. ఈ రోజులలో చాలా అరుదుగా వచ్చిన మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. అసలు ఎంత ట్విస్ట్, ఒక సాంగ్ వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఎవరు అది హత్య జరిగింది, ఎవరు చేశారనే ట్విస్ట్ మీద ట్విస్ట్తోని మతిపోయింది నాకైతే. ఎంతసేపు వెయిట్ చేస్తాను, లాస్ట్కి ట్విస్ట్ చూశారు. అది అందరు తప్పకుండా చూస్తేనే మనకు తెలుస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ నాకు అనిపిస్తుంది ఈ మూవీలో ఒక అరుదైన మూవీ ఇదే అనుకోవచ్చు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. థ్రిల్లింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. మూవీ చాలా బాగుంది, అందరు చూడండి. ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే చూశాను ది బర్త్డే బాయ్ సినిమా అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ అనమాట. అసలు ఒక 5 కుర్రోళ్ళు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ చేసే ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క పర్సన్ అయితే ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలన్నమాట. అన్నీ మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ చేసినట్టే ఉంటుంది అనమాట. కానీ ఒక ట్విస్ట్ వస్తుంది అన్న. ఆ ట్విస్ట్ కానించి సినిమా అంతా అసలు ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తూనే ఉంటుంది. డైరెక్టర్ గారు విస్కీ గారు చాలా కంటెంట్తో వచ్చారు ఈసారి. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా తీశారు. డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ. ఇకపోతే రవికృష్ణ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. రాజీవ్ కనకాల గారి సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నమాట. సో అందరూ తప్పకుండా వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటే సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్తో ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు అయితే చాలా ఇన్వెస్ట్ చేశారు. అంత రిచ్గా ఉంది. సో అందరూ చిల్ అవ్వచ్చు అనమాట సినిమా చూసి. చాలా నీట్గా ఉంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి ది బర్త్డే బాయ్. చాలా బాగుంది. హాయ్ అన్న అందరికీ. అన్న నిజంగా నేనైతే ఇప్పుడు బర్త్డే బాయ్ మూవీ చూసాను. నాకైతే చాలా ట్విస్టుల మీద ట్విస్టులు అనిపించింది మూవీ మాత్రం. మనం చూస్తూ ఉంటాము, స్టోరీ నడుస్తూ ఉంటుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో విధంగా మనల్ని డైరెక్టర్ విస్కీ గారు అయితే సైడ్ వైజ్గా జరిపించడం అయితే జరుగుతుంటుంది. ఆయన ఫేస్ కూడా మాస్క్ వేసుకొని కూడా ప్రమోషన్ తిరుగుతున్నాడు. ఒక మాట అడిగాను నేను, సార్ ఎందుకంటే మీరు మాస్క్ వేసుకొని ప్రమోషన్ చేస్తున్నారు, ఇట్లా ఫేస్ రివీల్ చేయొచ్చు కదా అంటే, నువ్వు స్టోరీ చూడమ్మా, డైరెక్టర్ని చూడొద్దు. స్టోరీని చూసి ఆ స్టోరీ సత్తా ఎంత ఉందో మీరే గమనించండి, మీరే చెప్పండి.
మీరే స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి అన్నారు. అన్న నిజంగా డిఓపి గారు అయితే మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగా క్యాప్చర్ చేశారన్న. మన కళ్ళకు కట్టినట్టయితే ఫ్రేమ్ చూపించడం జరిగింది. రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్, మనకు చాలా న్యాచురాలిటీ కనిపిస్తుంది. రాజీవ్ కనకాల గురించి చెప్పనక్కర్లేదు, ఇంకా ఆయన ఫాదర్ ఎమోషనల్ అయితే చాలా వేరియంట్స్ అయితే చాలా వేరియంట్స్ చూపిస్తాడు. రాజీవ్ కనకాల గురించి నేను ఇప్పుడు ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ వైజ్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తారని నాకంటే ముందు మీ అందరికీ తెలుసు. అంత బాగా చేశారన్న. నిజంగా మూవీ అయితే మాత్రం సూపర్బ్. 5/5 రేటింగ్ అయితే ఇస్తున్న మూవీకి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అన్న. ప్రీవ్యూ చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండి ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒక రియల్ స్టోరీని కూడా తీసుకొని ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ లెవెల్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఈ స్టార్టర్స్ అయినా సరే ఫ్రెండ్స్ కెరియర్కి ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఒక రియల్ స్టోరీని ఒక చిన్న కాన్సెప్ట్ చిన్న మూవీ అయినా సరే స్టఫ్ చాలా ఉంది మూవీలో. ఇంకా రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ అయితే చాలా డేస్కి మూవీస్లోకి వచ్చినా సరే యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు, ఇంకా బాగా చేశారు, ఇంకా పెరిగింది యాక్టింగ్ స్కిల్స్, ఇంకా పెరిగింది, చాలా బాగా చేశారు. రవికృష్ణ గారు అయితే అసలు ఈ మంచి కాలంలో రవికృష్ణ గారు చించేస్తున్నారు యాక్టింగ్ గర్వంగా, కానీ కాన్సెప్ట్స్ ఎంచుకునే ఇది విధమే కానీ చాలా బాగా చేస్తున్నారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూశాను, చాలా బాగుంది. అండ్ థ్రిల్లింగ్, డైరెక్షన్ అన్నీ చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ స్టోరీ అంతా బాగుంది, ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు. బర్త్డే బాయ్ మూవీ చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందన్న. అందరూ వచ్చి చూడాలి. ఇది రియల్ స్టోరీ అంటే నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ స్టోరీ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఒక్కొక్కరి యాక్టింగ్ చాలా బాగుందన్న. అందరూ వచ్చి మూవీ చూడాలని చాలా బాగా అనిపించింది. హార్ట్ఫుల్గా మంచిగా అనిపించింది. ఫుల్ గ్రేస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సడన్ ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. బర్త్డే బాయ్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. రియల్ స్టోరీ అని చెప్పారు డైరెక్టర్ గారు. చాలా క్రేజీ ఉంది మూవీ అయితే. సేమ్ న్యాచురల్గా ఉంది చాలా మూవీ అయితే. అసలు ఎక్కడ స్లోనే కాలేదు, అలా వెళ్ళిపోయింది. చూస్తున్నంతసేపు వదలదు, ఎలా అయిపోయిందో తెలియదు. ట్విస్ట్ అయితే లాస్ట్ ట్విస్ట్ బాగుంది. మూవీ అయితే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. కన్ఫర్మ్ థియేటర్కి వచ్చి చూడండి బర్త్డే బాయ్. ఆయన అప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసొచ్చాను. ఇందులో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చింపేశారన్న. ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు అనిపించింది. కొత్త వాళ్ళైనా కానీ చాలా బాగా చేశారు. ఇందులో సీనియర్ యాక్టర్స్ అంతే వేరే లెవెల్ చేశారన్న. అసలు అదిరిపోయింది యాక్టింగ్ స్కిల్సే కానీ అక్కడ థ్రిల్లింగ్ స్టోరీ. అందరూ థియేటర్కి వస్తే తప్పకుండా చూడాలి. థియేటర్కి వస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలరు. మినిట్ టు మినిట్ తర్వాత ఏమైతే హాయ్ అన్న, ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసిన. అసలు సినిమా అయితే అసలు కిర్రాకుందన్న. ఒక 5 ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా కామెడీగా ఫుల్ నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్ ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా సాగింది. రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కానీ రవికృష్ణ గారి యాక్టింగ్ అసలు చాలా న్యాచురల్గా సూపర్గా ఉంది. డైరెక్టర్ విస్కీ గారు అంట, పేరు కొంచెం చాలా బాగుంది విస్కీ అని. డైరెక్షన్ అయితే అదరగొట్టేశారు. అలాగే ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ అయితే చాలా బాగుంది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య. నేనైతే 2.5 ఇస్తాను. ఈ వీక్ ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వండి బాగా. బర్త్డే బాయ్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ఒక 2 అవర్స్ అనేది ఒకటే సింగిల్ రూమ్లో కూర్చోబెట్టడం అనేది డైరెక్ట్ మామూలు విషయం కాదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు మనకి ఎంత న్యాచురల్గా వెళ్ళిపోద్దండి. ఇది ఒక సినిమాలో అనిపించదు, చాలా న్యాచురల్గా నడిచింది సినిమా మొత్తం. ఏదో పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటేనే సినిమా అని కాదన్నట్టుగా చిన్న వాళ్ళతో కూడా సినిమా తీయడం అనేది చాలా బాగుంది. రవికృష్ణ గారి యాక్టింగ్ కానీ రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అండ్ ఆ ఎమోషన్ కూడా చాలా బాగా అనిపించింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ బర్త్డే బాయ్ మూవీ చూసి వచ్చాను. నేను ఆడియన్స్ అందరికీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్న మూవీ కొత్త వాళ్ళు అని చెప్పి ఎవరు ఆలోచించకుండా డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి మూవీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మ్యాక్సిమం అందరూ ఏదో కొత్త వాళ్ళు కదా ఏం టికెట్లు బుక్ చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు. ఎవరే కానీ మూవీ గురించి అలా ఆలోచించకుండా టికెట్ బుక్ చేసుకున్నామా, వచ్చి సినిమా చూసినామా, వాళ్ళకు మంచి సక్సెస్ ఇచ్చినామా, అదొక్కటి గుర్తుపెట్టుకొని వచ్చి మూవీని సక్సెస్ చేయాలని అందరి ఆడియన్స్ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్కి. భయ్యా ఇప్పుడే బర్త్డే బాయ్స్ మూవీ చూశాను. అందులో 10 మినిట్స్ అయితే ఫస్ట్ వచ్చేసి 10 మినిట్స్ ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వేసించారు. అందరూ యూత్ పోరాగాలు ఈ కాలంలో బ్యాచిలర్గా వీడియో తీసేసి నెంబర్ 1 తీసేసుకున్నారు. నెంబర్ 1 వచ్చేసి యాక్టర్ రవికృష్ణ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది భయ్యా. మధ్యలో చెల్లెల ట్రోలింగ్ వచ్చేసి ఈ వీడియో ఈ సినిమాలో మాత్రం హైలైట్. చూడాలి, అందరూ చూడాల్సిన తగ్గ సినిమా. యూత్ఫుల్గా చూడాల్సిన సినిమా కంపల్సరీ. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. మెయిన్ ట్రోల్ వచ్చేసి రాజీవ్ కనకాల యాక్టింగ్ మాత్రం ఇరుగా తీశాడు భయ్య. ఈ యూత్ కాంపిటీషన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా ఇలాగ రావాలని కోరుకుంటూ ఓకే భయ్య, థ్యాంక్ యూ. చాలామందికి బర్త్డే బాయ్ అంటే ఏదో పార్టీనో విషెస్సో లేకుంటే ఇంకోలాగా వినపడుతుంది, కనపడుతుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తారు ఎలా చేసుకోవాలి.
ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మన పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఇది రియల్ స్టోరీ, రియల్గా జరిగిన స్టోరీ. నిజంగా వేరే లెవెల్ అనిపించింది అన్న. నాకు నిజంగా కొంచెం భయం కూడా అనిపించింది, ఎందుకంటే రీసెంట్గానే బర్త్డే చేసుకున్నా, పార్టీ కూడా చేసుకున్నా. సో ఇందులో చేసిన యాక్టర్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. రవణ్ అయితే చించేశాడని చెప్పాలి. విరూపాక్ష తర్వాత చేసిన సినిమాలు కూడా ఈ క్యారెక్టరైజేషన్ నేను చూడలేదు, బట్ ఈ సినిమాలో వేరే లెవెల్ అనిపించింది. అండ్ మన డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, చాలా కాన్సన్ట్రేషన్తో తీశారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమాని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా నచ్చుతుంది, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా కోరుకుంటారు, అరే ఇలాంటి సినిమా మన పిల్లలకు చూపించాలి, ఎలా అవుతుంది, ఈ సస్పెన్స్ ఉంటుంది అన్న. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత వేరే ఎగ్జైటెడ్ అన్న. అసలు నిజంగా ఇది ఎలా చేయించారు ఏంటి అనేది నేనైతే పీక్స్లో ఎంజాయ్ చేస్తూ చూసాను సినిమా. సో దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసి వచ్చాను. మూవీ మాత్రం చాలా బాగుంది. బ్రిలియంట్లీ మేడ్ ఫిలిం, బ్రిలియంట్లీ డైరెక్టెడ్ అండ్ బాగా బ్రిలియంట్గా తీసిన ఫిలిం అని చెప్పాలి. సినిమా కూడా ఎక్కడ కూడా చిన్న బడ్జెట్ ఫిలింలో అనిపించదు, చాలా బాగున్నాయి విజువల్స్ కూడా. మూవీ కూడా స్టోరీ కానీ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తాం లాస్ట్ వరకు. ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోండి, ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి మూవీ.